హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు పెళ్ళి కోసం అని చెప్పేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గ్రాండ్గా జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం అదేంటి పెళ్ళి కొడుకు వచ్చాడు రాలేదేంటి స్వప్న అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం కనకం దగ్గరికి వెళ్ళి అమ్మ అప్పు ఏదమ్మా, అప్పు ఎక్కడుందమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం మాత్రం అదేంటి రూమ్లోనే ఉంటుంది కదా, నన్ను అడుగుతున్నావేంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న స్వప్న మాత్రం అదేంటమ్మా రూమ్లో లేదమ్మా, నీకేమైనా తెలిసేమోనని అడిగానమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కనకం వాళ్ళ నాన్న మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి అప్పు కనిపించకపోవడం లేదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ మాత్రం కనిపించకపోవడం ఏంటి, ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పేసి అందరు వెతుకుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న కవి వాళ్ళ అమ్మ వచ్చి ఎక్కడికని వెళ్తారు, ఎక్కడ వెతికినా తను దొరకదు మీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అవును, మీకు అప్పు ఎక్కడైనా కనిపించదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అపర్ణ మాత్రం నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడున్న కవి వాళ్ళ అమ్మ మాత్రం అవును, అప్పు కనిపించటం లేదు, అక్కడేమో కవి కనిపించడం లేదు, వీళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కవి మాత్రం వాళ్ళ అమ్మ అవును, వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే టైంలో కనిపించడం లేదు అంటే మీకు అర్థం కావటం లేదా, వాళ్ళిద్దరూ కలిసి ఎటో లేచిపోయారు, మీకు అర్థమైతే నీకు చెప్పేది అర్థమవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది.